వాదులారా, అంబేద్కర్ వాదులారా అందరికీ జై భీమ్. మేము విశాఖపట్నం భీమసేన వార్ అసోసియేషన్ నుంచి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునేందుకు భీమసేన వారి తరఫున మీ అందరికీ ఆహ్వానం పలకడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి నేటికి 76 సంవత్సరాలు పూర్తయి 77వ సంవత్సరం రానుంది. ఈ 77వ సంవత్సర రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం అంబేద్కర్ భవన్ వేదికగా గొప్ప మహాసదస్సును భీమసేన వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. కావున మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్ ఆల్ ఆఫ్ యూ. మన కంచరపాలెం ప్రకాశ్ నగర్ వాస్తవులకు భీమసేన వారు విశాఖపట్నం నుంచి మీ అందరికీ ఒక ఆహ్వానం మేము పంపిస్తున్నాం సార్. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల అనగా నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల వరకు మన విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్ వద్ద ఉన్నటువంటి ఒక మహా గొప్ప సదస్సును మేము ఈరోజు ఆర్గనైజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న మనందరం కూడా భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు సంపాదించాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం, మనం నచ్చిన విధంగా ఉంటున్నాం. ఈ అన్ని హక్కులు కూడా భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సమానత్వం. సో భారత రాజ్యాంగ దినోత్సవం మనం పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఈ దేశంలో ఒక మానవుడిగా మనం జీవించే హక్కు మనకి ఇచ్చారు. ఇంతకు ముందు వసంత రాజమండ్రి మనకు హక్కులు ఏమీ లేవు. ఇటువంటి హక్కులు మనం ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ జీవిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఒక సంతోషంగా ఉండడం కోసమని ఒక సదస్సును ఏర్పాటు చేశాం. అసలు రాజ్యాంగంలో ఏముంది, మనకి ఏ హక్కులు ఉన్నాయి, ఎన్నటి కోసం డిస్కస్ చేయడం కోసం మనకి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి మంచి వక్తలు మనం పిలిచాం. ప్రొఫెసర్ కంచి ఐనయ్య గారు, ఆయన ఒక ప్రముఖ రచయిత, ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అలాగే డాక్టర్ బైరి నరేష్ గారు, ఆయన జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని, అది కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. ఆయన శ్రీమతి కౌశల్ చంద్ గారు, ఆవిడ ప్రముఖ జర్నలిస్ట్. ఈవిడ యూట్యూబ్ మనం చూసే ఉంటాం, ఆవిడ చాలా జెన్యున్ గా యూట్యూబ్ చేస్తూ ఉంటారు. అలాగే పాటలు కూడా ఉదయ భాస్కర్ గారు, మన ఊరే, ఆయన దళిత గీత రచయిత, గాయకుడు, అలాగే భోజన కళా మండలి వ్యవస్థాపకుడు. ఈ నలుగురు కూడా ఈ సదస్సులో మాట్లాడబోతున్నారు. అందుకని మన యొక్క కంచరపాలెం వాస్తవులందరూ 23వ తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటల 8 గంటల వరకు అంబేద్కర్ భవన్కి వచ్చి ఈ సదస్సులో పాల్గొని మీరు విషయాలన్నీ వినాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా భీమసేన వారు ఆహ్వానం పలుకుతుంది. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భీమసేన వారి తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. విజ్ఞప్తి, విశాఖపట్నం నుంచి భీమసేన వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గొప్ప సదస్సును జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున ప్రతి వ్యక్తికి తెలియజేస్తున్నాం. ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం తాలూకా విధి విధానాలు వాటిపై మనకు ఆహ్వానించినందుకే ప్రముఖ ప్రొఫెసర్స్ ఇచ్చేసి అంబేద్కర్ భవనం వద్ద, రామాటాక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనంలో 23వ తారీఖు నవంబర్ 23వ తారీఖు ఆదివారం నాడు 2 గంటల నుంచి సదస్సు ప్రారంభం కానుంది. కావున గ్రామ ప్రజలు అంతా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భీమసేన వారి తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాజ్యాంగం యొక్క విశిష్టత, ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏవైతే దళిత ప్రజలకు కావాల్సిన హక్కులని ఏ విధంగా సాధించుకోవాలి, ఏ విధంగా రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి, ఎటువంటి ఇబ్బందులకు గురైన రాజ్యాంగం కల్పించిన హక్కుని ఏ విధంగా సాధించుకోవాలనే దానికోసమే మన ప్రముఖ ప్రొఫెసర్స్ ఐనయ్య గారు, అలాగే బైరి నరేష్ గారు, తులసి చంద్ గారు, అలాగే
ఉదయ భాస్కర్ విచ్చేస్తున్నారు. కావున ఈ యొక్క సభను జయప్రదం చేయాలని మరొక్కసారి పేరున ఈ గ్రామ ప్రజలందరికీ ప్రేమసేన వారి తరపున ప్రత్యేకంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం సోదరులారా. ఈ యొక్క ప్రత్యేకత మీరు చదువుకున్న పిల్లలకు అలాగే చిన్న పిల్లలైనా సరే రావచ్చు. ఈ యొక్క వినున్నట్లయితే రాజ్యాంగం పొందపరిచిన హక్కులేంటో మనందరికీ ఆహ్వానం కలుగుతుందని మరొక్కసారి పేరున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రేమసేన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క సభను జయప్రదం చేయాలని మరొక్కసారి మిమ్మల్ని హృదయపూర్వక భావన పడుతున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. మరి 23వ తారీఖుని నవంబర్ 23వ తారీఖుని మన దళితుల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు మరి ఎంతో మందికి పేద బడుగు బలహీన వర్గాలు కూడా భారత రాజ్యాంగం మన హక్కుని చాటి చెప్పిన మానవతావాది, మంచుకు మారి పేరు దళితుల ఆశా జ్యోతి, పేదల పాలిక పెన్నిధి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం మరి 23వ తారీఖుని రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మరి హైదరాబాద్ నుంచి మన ప్రొఫెసర్స్ అందరూ కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి మన జయప్రకాష్ నగర్ గ్రామం నుండి అలాగే కప్పనాడ గ్రామం నుండి మరి జగజ్జనగర్ గ్రామం నుండి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా ఆ యొక్క డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం వద్ద ఈ నెల 23వ తారీఖుని ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. కావున మన జయభీమ్ గారు మరి విచ్చేశారు, భీమసేన వారు విచ్చేశారు. కాబట్టి అలాగే ఇంకా 4 చోట్లు ఉన్నాయి. మరి అందరూ కూడా ఇదే విధంగా అక్కడికి వచ్చి మరి జోహార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి, జోహార్, జోహార్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి, జోహార్, జోహార్, జోహార్ బాబు జగజ్జీవన్ గారికి, జోహార్, జోహార్, జోహార్ బాబు జగజ్జీవన్ గారికి. జోహార్, జోహార్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సార్ మాట్లాడతారు. సోదరులారా, జయప్రకాష్ నగర్ గ్రామ ప్రజలారా,